సిబిఎస్ఈ యాక్రోనిమ్స్ తెలుగులో వివరణ. ఎన్సిఎఫ్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు ఏమి ఎలా నేర్పించాలి అని చెప్తుంది. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ జాతీయ విద్యా విధానం. ఇది 2020లో వచ్చింది. ఇది కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇది తెలుగులో మూల అక్షరాస్యత సంఖ్యా జ్ఞానం. ఎల్కేజీ నుండి 3వ తరగతి పిల్లలకు చదవడం లెక్కలు తప్పనిసరిగా రావాలి అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎల్ఓఎస్ లెర్నింగ్ అవుట్కమ్స్ అభ్యాసన ఫలితాలు. ఎల్కేజీ పిల్లవాడు ఇయర్ ఎండ్కి వచ్చేసరికి ఏమి నేర్చుకోవాలి అనే లిస్ట్ ఇందులో ఉంటుంది. హెచ్పిసి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ సమగ్ర ప్రగతి నివేదిక. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మార్క్స్ మాత్రమే కాదు, పిల్లల స్కిల్స్ బిహేవియర్ కూడా ఇందులో తెలుస్తుంది. థ్యాంక్ యూ.